హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ రమేష్. అందరు బాగున్నారా? మనము ఇప్పుడు ఈ వీడియోలో తిరుపతిలో ఉన్న ప్రతి ఒక్క ప్లేసెస్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనం తిరుపతి దర్శనం చేసే కన్నా ముందు మనమైతే అమ్మవారి దర్శనం చేసుకోవాలి. కాబట్టి రైల్వే స్టేషన్ హైదరాబాద్ నుంచి తిరుపతి రీచ్ అయ్యాక రైల్వే స్టేషన్ పక్కన మనకు తిరుపతి తిరుమల బస్ స్టాప్ అయితే ఉంటుంది. ఆ బస్ స్టాప్ నుంచి మనకు ప్రతిరోజు ప్రతి ఒక్క 15 మినిట్స్కి అయితే బస్ సర్వీస్ ఉంటుంది. తిరుచునూరుకి అయితే బస్సెస్ వెళ్తాయి. వీలైతే మనకు 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. తిరుచునూరు అమ్మవారు పద్మావతి అమ్మవారు అయితే ఉంటారు అక్కడ టెంపుల్లో. ఇక్కడ మనకు టెంపుల్ టైమింగ్ చూసుకుంటే ఎవ్రీడే మార్నింగ్ 4:15 నుంచి నైట్ 9:30 వరకు అయితే టెంపుల్ ఓపెన్ ఉంటుంది. ప్రతి ఫ్రైడే రోజు అయితే మనకు ఈ టెంపుల్ వచ్చేసి 3:30కి ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇది మెయిన్ మనకు టెంపుల్ పక్కన ఇలాంటి బస్సెస్ అయితే ఉంటాయి. సో ఇలాంటి బస్సెస్ మీద మనం ఇక్కడికి రీచ్ అయ్యాము. అమ్మవారు చూసుకుంటే 12 సంవత్సరాలు తపస్సు చేసి శ్రీ వెంకటేశ్వరుని లోటస్ అంటే కమలం, బంగారపు కమలంలో దర్శనం ఇచ్చి వెంకటేశ్వరుని అయితే అమ్మవారు వివాహం చేసుకుంటారు. సో ఇక్కడ ఈ తిరుపతి ఏ విధంగా అయితే టిటిడి వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారో ఇక్కడ అమ్మవారి టెంపుల్ ని కూడా తిరుపతి హ్యాండ్ ఓవర్ లోనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు తిరుపతి ఇక్కడ మనకు అన్న ప్రసాదం ప్రతిదీ అయితే చాలా బాగుంటుంది. లోపలికి అయితే మనకు మొబైల్ అలో ఉండదు. మీరు ఇప్పుడు ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోండి. మనకు లగేజ్ పెట్టడానికి బయట కౌంటర్స్ ఉంటాయి. దర్శనం మనం చూసుకుంటే 2 to 3 అవర్స్ అయితే టైం పడుతుంది. ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకుంటే మనకు జస్ట్ ఒక 30 మినిట్స్ లో అయితే దర్శనం కంప్లీట్ అవుతుంది. లోపల మొబైల్ ఉండదు కాబట్టి లోపల టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. బయట వ్యూస్ చూడండి, మనకు గోపురము ఎంత అద్భుతంగా కనిపిస్తుంది అంటే చాలా బాగుంది. ఇలాంటి అద్భుతమైన వీడియోస్ గురించి మన ఛానల్ని తప్పకుండా మీరైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్లో తిరుపతికి సంబంధించిన ప్రతి వీడియో అయితే సిరీస్ లాగా నేను మీకు అప్లోడ్ చేస్తాను. మీరు కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫాలో అవ్వండి మన ఛానల్ ఎల్ఎస్ఆర్ బ్లాగ్.